పూజ తర్వాత కాలిన వత్తిని మీరైతే ఏం చేస్తారు? మరి ఇలా చేయండి. గ్రంథాల ప్రకారం మరి కాలిన వత్తులు సానుకూల శక్తిని కలిగి ఉంటాయి. మరి కాబట్టి వాటిని ఎప్పుడూ చెత్తలో వేయకూడదు, పారేయకూడదు, చెట్లలో కూడా వేయకూడదు. కాలిన వత్తులన్నిటినీ 10 రోజుల పాటు సేకరించి 11వ రోజు పెద్ద దీపంలో కర్పూరం మరియు 4 లవంగాలు వేసి మరి అన్నిటినీ వత్తులను కాల్చండి. మరి ధూపం పొగ ఇల్లు అంతటా వ్యాపించేలా మరి పైకప్పుపై ఉంచండి. మరియు మరుసటి రోజు దాని బూడిదలో కొంత భాగాన్ని ఒక పెట్టెలో ఉంచండి. మరి మీరు ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళినప్పుడు మరి బొట్టులా పెట్టుకోవచ్చు. మరి పిల్లలపై చెడు దృష్టిని నివారించడానికి కొంచెం బూడిదను 7 సార్లు తిప్పి చెట్టు దగ్గర వేసేయండి. అదనపు బూడిద ఉంటే దానిని చెట్టు మట్టిలో కలపండి.